నీకు నాకు మధ్య ఉండాల్సినవి రెండే మాటలు. అంతకు మించి మన రిలేషన్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకొని కలిసినప్పుడు మాట్లాడడానికి ట్రై చేయడం, ఫాలో చేయడం లాంటివి చేయకూడదు. బాగుంది. స్వాతి ఆంటీ ఇంకొంచెం లిప్స్టిక్ పెంచచ్చు అనుకుంటాను. అమ్మా, నువ్వు నన్ను ఫస్ట్ టైం అందంగా రెడీ అవ్వమంటున్నావు. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్లలకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో పెద్దోళ్ళకే తెలుస్తుందే. ఏది ఇటు తిరుగు. అమ్మో, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నువ్వు త్వరగా కానీ. ఓకే ఆంటీ. నువ్వు ఎవరిని సర్ది త్వరగా వచ్చే కిందకి. నాకు హెల్ప్ చేయక. స్వాతి, నువ్వు అను దగ్గరే ఉండు. లేదు లేదు, నేను పెళ్లి కొడుకుని చూడాలి. ఎరక్కపోయి వచ్చాడో ఇరుక్కుపోతావు. చురుక్కు చూపుకి చిక్కావో చలెక్కిపోతావు. శ్రీకట్లో సుక్కల బుగ్గు వేయించినోడే వాకిట్లో ఉన్నాడే. కౌగిట్లో తుంటరి నేరం గురుతరిగినోడే. మీ ప్లానింగ్ లాగా ఇల్లు కూడా అదిరిపోయింది అన్నోయ్. పిల్ల ఇంకా బాగుంటుందిరా నా పెంపకం లాగా. ఆపుతారా మీ సెల్ఫీలు? ఇది సెట్ చేయడానికే అనకాపల్లి నుంచి అనంతపురం దాకా తిరిగి తిరిగి మరీ ఈ సంబంధం తీసుకొచ్చాను. నమస్తే శ్రీహరి గారు. వీరు అబ్బాయి తండ్రి పార్థసారథి గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారమ్మా? బాగున్నానండి. రండి లోపలికి వెళ్దాం. పదండి పదండి. ఎవరెరుగరు ఈ మా తల్లికి పద్ధతులెక్కువని. ఎవరికి వారు ఏ విషయంలో తీసిపోరని. నా భార్య శేషారత్నం. నమస్తే. నమస్కారం అండి. పార్థసారథి గారు. నమస్కారం. గుమ్మానికి మామిడి పూత, గుమ్మంలో నిన్నటి రోత, నడి మధ్యన పెంపకం విషయంలో మీరు కూడా చాలా ప్లానింగ్ గా ఉంటారు కదండి. నాదే ఉంది అన్నయ్య గారు. అంత పసుపు పులిహోరలా కలిసిపోయారు కదా అని ఇప్పుడు ఈ పెళ్లి చూపులే ఆపేరు కదా. అందరితో ఇంత కలివిడిగా ఉన్నాడు మీ బామర్దా అండి? చిచి, బ్రోకర్ అండి వీడు. జన్మానికి చేసిన నేరం, జన్మంతా నెత్తిన భారం, తప్పదులే జాగారం. బాబు వాష్రూమ్కి వెళ్ళాలా? మీరు ఆగండి సార్. ఇదిగో బాబు ఇలారా. దా తీసుకో. అంకుల్ని వాష్రూమ్ తీసుకెళ్ళానా? ఏంట్రా చూస్తున్నావు? పదా. ఆ ఫోటోలు అక్కపక్క నుండి ఎవరో తెలుసా? ఎవరేంటి? నేనే. ఓహో, ఆ పక్కనున్న అక్కెవర్రా? అను అక్క, పెళ్లి కూతురు. ఎరక్కపోయి వచ్చావా ఇరుక్కుపోయావు. ఓటి అమ్మా, దీన్నా నేను పిలిచి చూడ్డానికి వచ్చింది. ముందుకి పోకుంటే చలెక్కిపోతావు. ఎంత పని చేసావు రాంజిగా. ఇంతకీ ఇది ఎక్కడుందో?
చేసిన తప్పు ఎన్నటికీ నిన్ను విడువజాలదు. నువ్వు చేసిన కర్మకు కర్తవు నువ్వే, బాధ్యుడు నువ్వే. నీ తప్పుకు సంపూర్ణ ఫలితం ఓ చిన్ని విరామం తరువాత. హే అను, ఇంకా ఇలాగే కూర్చున్నావే? కింద అందరూ వెయిటింగ్, రామ్మా. పదా. అను 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 ఆంటీ, అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్, మీరు రిటర్న్ చెప్తాను. అవును వీడేడే వాష్రూమ్కి వెళ్ళాడు కదండి. ఎంతసేపు? అను తల్లి, అను వాటర్. ఇవ్వు. అను గౌతమ్, గౌతమ్, లేమ్మా, ఏమైందమ్మా? సార్ అబ్బాయి ఎక్కడ్రా? నాన్న బయటకు వచ్చా నాన్న, ఇంపార్టెంట్ కాల్ వస్తే. నువ్వు బయట ఉండేవేంట్రా? వచ్చేస్తున్నా నాన్న. సరే. అరే అరే అక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. అవుతుంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా. ఈ హడావిడి అంతా చూశాడనుకో అపశకునంలా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదోలా మేనేజ్ నువ్వు చేసేస్తాను. మేనేజ్ చేసుకుని ముసుకు పద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి. పదండి, వస్తాం సార్. హలో, యా యా అబ్బా, యా. అబ్బా, అబ్బా. అవి చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది? ఎక్కెక్కు, కారు ఎక్కు. ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్ గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? ఒరే, మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజా? చిచే, నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మని అమ్మ, ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. పోపు మాడిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. చిన్నమ్మాయి ఏదో దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ.